ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవముగల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా డే 8, మరి దీనికి కీవర్డ్స్గా ఆదికాండము 9:14 ఈ చోటు విడిచిపెట్టి రండి. మరి ఈ మాట లోతు గారు తనకి అల్లుళ్ళు కాబోతున్న వారితో అంటున్న మాట. మరి మనం వచ్చేసి ఈరోజు ధ్యానిస్తున్న అంశము లీవ్ టు లివ్. బ్రతకాలంటే విడిచిపెట్టండి, విడిచిపెడితే బ్రతుకుతారు అని ధ్యానిద్దాము. మరి ఇది సొదొమ గొమొర్రా పట్టణం గురించి, మరి అక్కడ రానున్న ఉగ్రత గురించి తన అల్లులను హెచ్చరిస్తూ లోతు గారు చెప్తున్న మాట అన్నమాట. మరి మనం కూడా ఈ లోకం కూడా గతించిపోనే ఉన్నది. మరి ఈ లోక నటన అతి త్వరలో, వెరీ సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్లోజ్డ్. మరి మనం కూడా ఏ పరిస్థితిలో ఉంటా ఉన్నామో, ఏ బంధకాలతో, బలహీనతలతో, దుర్వ్యసనాలతో ఉంటా ఉన్నామో వాటిని విడిచిపెట్టి నిత్యముగా ప్రభు వైపు తిరగాలి. మరి లేఖనాల్లో మనం చూస్తాం కదా, నయోమి గారితో పాటు రూతు రావటం వల్ల మరి నేటికి, మరి తను గతించిపోయినప్పటికీ రూతు గారి గురించి నేటికి మనం సజీవ సాక్షిగా మనం చెప్పుకుంటా ఉన్నాము. మరి తను లేఖనాలలో సజీవంగా ఉన్నది. మరి ఓర్ప అయితే ఆ మోయాబు దేశాన్ని, తన తల్లిదండ్రుల ఆ దేశాన్ని విడిచిపెట్టి రాలేకపోయింది. కానీ రూత్ అయితే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అంటూ అత్తని హత్తుకుంది. వృద్ధాప్యమందు అత్తకి పరిచారం చేసింది కాబట్టి నేటికి ఒక మంచి ఉత్తమమైన గుణవేతైన స్త్రీగా మరి నేటికి మనం తనని కొనియాడుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. తను చేసిందల్లా ఆ పాప శాపం అనే మోయాబు దేశాన్ని విడిచిపెట్టి అత్తతో పాటు బెత్లెహేము రావటమే. దేవునికి స్తోత్రం. ఆ రీతిగానే ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉంటా ఉన్నామో అవి హానికరమైన అయి ఉండొచ్చు. మరి అది ఇప్పుడైతే శ్రేష్టంగా అనిపించవచ్చు, కానీ పోనుది దేవుని చిత్తం కాకపోతే అది ఎప్పటికైనా డేంజరస్ ఏనండి. మరి ఈ దినాన దేవుడు ఒకటే చెప్తా ఉన్నాడు, ఈ చోటు విడిచిపెట్టి రమ్మని. మరి ఆయా పరిస్థితులను బట్టి విడిచిపెట్టి రమ్మని చెప్తా ఉన్నాడు. మరి అంత మాత్రమే కాదు, కానీ రమ్మంటే శ్రేష్టమైన దాన్ని, ఉత్తమమైనదాన్ని విడిచిపెట్టి రమ్మని కాదు, కానీ ఏదైతే హానికరమైనదో మరి దాన్ని విడిచిపెట్టి రమ్మని. మరి 2 తిమోతిలో చూసినట్లయితే పౌలు గారు అంటా ఉన్నారు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళనని. మరి ఇహలోకం కోసం మంచిదాన్ని విడిచిపెట్టి రమ్మని కాదు, కానీ అక్కడ సొదొమ కూడా మరి అది నాశనం కాబోతా ఉన్నది. మరి వారి పాపము, సొదొమ గొమొర్రాను గూర్చిన మొర్ర గొప్పది కనుక వారి పాపము బహుభారమైనదంట. దేవునికి స్తోత్రం. మరి దేవుడే సాక్షాత్తు మరి తీర్పు ఇవ్వటం, దిగిరావటం మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ రీతిగా అటువంటి సొదొమ నుంచి విడిచిపెట్టి రమ్మని లోతు గారు తన అల్లుళ్ళు కాబోతున్న వారితో చెప్తా ఉన్నారు. కానీ శ్రేష్టమైనది, ఉత్తమమైనది, మేలుకరమైనది, దీవెనకరమైన స్థానం నుంచి రమ్మని కాదండి. ఎవరు కూడా మరి ఇప్పుడు మంచిది హత్తుకొని ఉంటే దాన్ని మరి కొనసాగించాలి, దాన్ని హత్తుకొని ఉండాలి, దాన్ని పట్టుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ పరిస్థితిని, ఆ స్థితిని. దేవునికి స్తోత్రం. మరి ఒక్కొక్క మనిషి ఒక అడవిలో ఉన్న గోతిలో పడిపోయారంట. మరి ఒక చిన్న మరి తాడు ఎలా దొరికిందో దాన్ని ఆధారం చేసుకొని ఇంకా దానికి వేలాడుతూ ఉండి గట్టిగా అరుస్తూ ఉన్నాడంట, సహాయం చేయండి, కాపాడండి అని. మరి ఈ లోపల ఏం జరిగిందంటే, మరి ఆ గోతిలో తేనె తొట్టు నుంచి పైనుంచి ఆ చెట్ల కొమ్మ నుంచి పడతా ఉన్నదంట. ఇంకా తను హన్నీ లిక్ చేస్తా ఉన్నాడు, ఇంకా పడతా ఉన్నాయి, చక్కగా చేయి చాపి ఆ తేనెని నాకుతా ఉన్నాడంట. మరి కింద చూస్తే ఏమో ఒక పాము ఎదురు చూస్తా ఉన్నది, ఎప్పుడు కింద పడతాడా, ఇంకా ఇతన్ని కాటేద్దామన్నట్టు. అలాగే పైన సరే ఇట్లానే బాగుందిలే, ఎవరొకరు వచ్చిందాకా ఉందామంటే పైన ఒక ర్యాట్ ఏమో దాన్ని కొరికేస్తా ఉన్నదంట. ఒక ఎలుక ఆ ఉన్న సహాయంగా ఉన్న తాడును కూడా కొరికేస్తా ఉన్నది. ఈ లోపల తను అరుస్తూ మరి మధ్యలో ఆ తేనె నాకుతున్నప్పుడు ఒక రాజు వచ్చాడంట. రాజకుమారుడు వచ్చి మరి తను సహాయం చేద్దామని రా, మరి పైన ఇదేమో కొరికేస్తా ఉన్నది, ఈ తాడు కూడా ఇంకెంతో సేపు ఉండదు, మరి కింద చూస్తే పాము ఎదురు చూస్తా ఉన్నది,
ముందు నొయ్యి వెనక గొయ్యిలాగుంది, రా నేను విడిపిస్తాను, నేను కాపాడుతాను అంటే వస్తున్నానుండు అని ఆ రాజకుమారుని అలాగే వెయిట్ చేస్తూ ఇంకా తేనె పడతా ఉన్నది కదా, ఇంకా తేనెని నాకుతా ఉన్నాడంట. ఈ లోపల రాజకుమారుడు చూసి చాలాసేపు వెయిట్ చేసి తనకి సహాయం చేద్దాం, తనని కాపాడదామని తను వెళ్ళిపోవటం జరిగింది. మరి ఈ లోపల ఆ ర్యాట్ కొరికి ఇంకా రాజకుమారుడు వెళ్ళిపోయిన తర్వాత మరి ర్యాట్ వచ్చేసి మరి దాన్ని కొరికి దాన్ని తెంచేయటం, ఆ మాదిరే మరి కింద ఉన్న పాము కూడా కాటేయటం చూస్తూ ఉన్నాము. మరి దుష్టుడు కూడా ఆ రీతిగానే మరి హనీ అంటే ఆకర్షించే ఈ లోకం అన్నమాట. అది మనల్ని మనం ఉన్న పరిస్థితి నుంచి అది చాలా డేంజరస్ అని తెలిసినప్పటికీ రానివ్వదనమాట. ఆ రంగుల వలయంలో ఆకర్షణలలో చిక్కించుకుంటది. మరి ఆ రాజకుమారుడు యేసయ్యతో పోల్చుకుంటే మరి యేసయ్య ఎంతసేపు అని మరి చాచిన చేతులతో దినమెల్లా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఇంకా పోను మన భ్రష్టత్వానికి అప్పజెప్పేస్తాడనమాట. ఆ రీతిగా ఎవరు ఉండకూడదు. మరి ఏదైతే ఉన్నదో మరి డేంజరస్ పొజిషన్ అని తెలిస్తే ఆ చోటు విడిచిపెట్టి రావటమే శ్రేయస్కరం. ఆ చోటు నుంచి విడిచిపెట్టి వస్తేనే జీవిస్తాము. దేవునికి స్తోత్రం. మరి ఈ రీతిగా ఎవరు ఉండొద్దు. మరి లోకం అనే ఈ రంగుల వలయం నుంచి మరి ఇది తీయనైనా అనేకమని చూపిస్తానే ఉంటది, కానీ అది పోను చేదుగా ఉంటది. మరి సామెతలు అనేకమైనవి మరి యవనస్తుల గురించి జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తా ఉంటారు. అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేశాను, మరి అది వెళ్ళేటప్పుడు చాలా మంచి మార్గంగానే ఉన్నది, మరి కొంచెమే తప్పిపోయాను, ఎడమాయను అని మరి ఆ యవ్వనస్తుడు చెప్పుకోవటం ఇవన్నీ మనం సామెతలో చూస్తూనే ఉంటాము. మరి ఇప్పుడైతే చాలా మంచిగానే అనిపించవచ్చు, కానీ మరి పోను అది కీడుకే, ప్రమాదానికే, హానికే అని గుర్తెరిగి నిశ్చయముగా ఆ పరిస్థితి నుంచి మరి దేవుడు ఏ రీతిగా వాగ్దానం చేసి ఉన్నారో, నేను నీకు సహాయం చేస్తానని నీ కుడి చేపట్టుకున్న యెషయా గ్రంథంలో ఉంటది కదా, మరి ఆ రీతిగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్పాడు. ఆయన సహాయాన్ని అర్థించి మన వల్ల కాదండి. ఎందుకంటే ఈ పాపపు లోకంలో జీవిస్తున్నంతసేపు ఆ పాపాన్ని అంటించుకుంటాము, దాన్ని విడిపించుకోవటం మన వల్ల కాదు. కానీ దేవుని సహాయంతో అది సాధ్యమే. మరి దేవుని సహాయాన్ని పెడదాము, ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడి నిత్యముగా ఇక్కడ జీవిద్దాము. అంత మాత్రమే కాదు, కానీ పరలోకంలో దేవాది దేవునితో నిత్యము యుగాలు జీవిద్దాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.